ఆయా షేర్ హుక్ స్టెప్ పై ట్రోల్స్. కాపీనా క్రియేటివిటీనా? అసలు యువరాజ్ సింగ్ ఎవరు? బాబా జాక్సన్ గా ఎందుకు మారాడు? ఏదైనా సాంగ్ విడుదలైనప్పుడు కాపీ ఆరోపణలు రావడం సహజం. ఎక్కువగా ట్యూన్ కాపీ కొట్టారనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. అయితే డాన్స్ స్టెప్ కాపీ అనే ఆరోపణలు అరుదుగా వస్తాయి. ఇప్పుడు ఆయా షేర్ సాంగ్ అలాంటి ఆరోపణలనే ఎదుర్కొంటోంది. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ది ప్యారడైస్. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఆయా షేర్ అనే సాంగ్ విడుదలైంది. సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇందులో నాని సిగరెట్ వెలిగిస్తూ వేసిన హుక్ స్టెప్ కూడా వైరల్ గా మారింది. అదే సమయంలో ఈ స్టెప్ పై కాపీ అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. 2021లో తను వేసిన స్టెప్ ని కాపీ చేసి ఆయా షేర్ లో పెట్టారని బాబా జాక్సన్ అనే డాన్సర్ ఆరోపిస్తున్నాడు. రాజస్థాన్ కి చెందిన బాబా జాక్సన్ అసలు పేరు యువరాజ్ సింగ్. మైకిల్ జాక్సన్ కి వీరాభిమాని అయిన యువరాజ్ తన పేరుని బాబా జాక్సన్ గా మార్చుకున్నాడు. సోషల్ మీడియాలో తనదైన డాన్స్ స్టెప్లతో మంచి పేరు సంపాదించుకుంటున్నాడు బాబా జాక్సన్. పలువురు బాలీవుడ్ స్టార్స్ సైతం అతని డాన్స్ కి ఫిదా అయ్యారు. అలాంటి బాబా జాక్సన్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ నానిని టార్గెట్ చేశాడు. తను గతంలో వేసిన స్టెప్ ని కాపీ కొట్టారంటూ ది ప్యారడైస్ టీమ్ పై ఆరోపణలు చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు సౌత్ లోనూ అతని పేరు మారుమోగిపోతోంది. ఆయా షేర్ హుక్ స్టెప్ నిజంగానే బాబా జాక్సన్ స్టెప్ ని కాపీ కొట్టినట్టుగా ఉందని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం డాన్స్ స్టెప్పులు ఒకదానిని పోలి మరొకటి ఉండడం సహజమని, అంత మాత్రాన కాపీ అంటూ ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. కాగా ఈ ఆయా షేర్ సాంగ్ కి సుధన్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఆ కాపీ ఆరోపణలపై ఆయన ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి. మరి ఈ విషయంలో మీ రియాక్షన్ ఏంటి? ఇది క్రియేటివిటీనా లేక కాపీనా? మీకేమనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలియజేయండి.